తాజా 30. ఈరోజు డీజీపీ సాంబశివరావు గారు మాట్లాడిన మాటల తర్వాత మాకున్న నమ్మకం అంతా కూడా పోయింది. ఈరోజు నాకు గన్మెన్ దించేస్తారండి. గన్మెన్ ఎందుకు ఇస్తారండి? మా ప్రాణాలు కాపాడటానికి. అలాంటి గన్మెన్ నీకు ఏం పనులు అని చెప్పి దించేశాడు. నా ఫోన్లు తీసుకున్నారు, నేను ఎక్కడున్నానో తెలీదు. ఇంతమందిని చంపేసిన వాళ్ళు వీళ్ళు నన్ను చంపేయడానికి గ్యారంటీ ఏంటి? నేను చచ్చిపోతే నా పిల్లలకి తల్లెవరు? ఇది మొదటిసారి కాదు. అసెంబ్లీలో నేను అడుగు పెట్టిన రోజు నుంచి నా మీద కక్ష సాధిస్తున్నారు. ఎస్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొగాడు. నేను పొలిటికల్ గా పోరాడితే తెలుగుదేశం పార్టీలో ఉండి నన్ను ఒక పొలిటికల్ లీడర్ గా, ఒక ఇష్యూ బేస్డ్ గా మాట్లాడిన మహిళా నాయకురాలుగా చూశాడు. కాబట్టి ఏ రోజు నన్ను ప్రత్యర్థిలాగో ఎనిమిలాగా నన్ను చూసి నన్ను నాశనం చేయాలన్న ప్రయత్నం చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు సొంత అన్నకు పడ్డాడు, కష్టపడ్డా. షూటింగ్ లేదు, ఇల్లు లేదు, వాకింగ్ లేదు, రాత్రి పగలు పని చేస్తే ఈ రోజు ఆయన ఇచ్చిన భిక్ష ఏంటి? నా కొడుకు చనిపోయే పరిస్థితి. 5వ నెల నుంచి బ్లీడింగ్ అయి నేనా నా కొడుకు చచ్చిపోతాడు అనుకుంటున్నా కూడా నేను ఆయన కోసం పనిచేసిన బొబ్బులు 10 లక్షలు. ₹1 నాకు ఏ రోజు సహాయం చేయలేదు. నేను గెలవడానికి నాకు ₹1 ఖర్చు పెట్టలేదు. ఎలక్షన్స్ లో నన్ను ఒక రెడ్డిగా చూసి కులం చూసి నన్ను ఓడించాడు. ఈ రోజు నేను అసెంబ్లీలో అడుగు పెడితే అది జీర్ణించుకోలేక, అది అసెంబ్లీలో ఉంటే నేను అసెంబ్లీకి రాను, రూల్స్ కి విరుద్ధంగా పర్లేదు, 1 year సస్పెండ్ చేయండి, నేను చూసుకుంటానని చెప్పాడు. అంటే ఎంత అహంకారమో చూడండి, ఎంత మహిళా వ్యతిరేకం చూడండి, ఎంత సెంటిమెంట్ లేని మనిషి చూడండి. కోర్టులో చెప్తాడు అసెంబ్లీని శాసించే హక్కు కోర్టుకు లేదన్నప్పుడు ఎందుకు గవర్నమెంట్ తరఫున మీరు కౌంటర్ దాఖలు చేశారు? మీకు అనుకూలంగా ఇస్తే కోర్టులు గొప్పవి, నాకు ఎంట్రీ మాట ఇస్తే లోపలికి రానికుండా కుక్కలు కొట్టని కొట్టి బయటకు పడేస్తారు నన్ను. ఆడవాళ్ళని వ్యభిచారులకు దించుతుంటే అది తప్పు అని ప్రశ్నించడం తప్ప నేను చేసిన తప్పేంటి? బాండవ కన్నా తప్పు చేశానా? అచ్చెన్నాయుడు కన్నా తప్పుగా మాట్లాడానా? వయసు భయపడ్డా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నా. పెద్దలాగా నేను మాట్లాడాలా? నేను మాట్లాడిన మాటలు డబ్బింగ్ చెప్పి 5-6 డ్రెస్సులు ఎడిటింగ్ చేసి అసలు మొత్తం అసెంబ్లీకే విరుద్ధంగా మీరు చేసిన పనులందరూ సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నారు. ఇదేదో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ భవన్ అనుకున్నారండి? అసెంబ్లీని అదేలాగా పెట్టారు, అలాగే జాతీయ మహిళా సదస్సుని అలాగే పెట్టారు. ఈరోజు ఒక ఎమ్మెల్యేకి రక్షణ లేనప్పుడు మామూలు మహిళలు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఏ విధంగా నోరెత్తి అడుగుతారండి? ఏ విధంగా నోరెత్తి ప్రశ్నిస్తారు? పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కంప్లైంట్లు ఇస్తారు. నిన్న కర్నూలులో జరిగిన రేప్ విషయం 24 గంటలు డీజీపీ ఆఫీస్ చుట్టూరు మహిళ వాళ్ళ భర్తను పెట్టుకుని తిరిగితే కంప్లైంట్ తీసుకునే వాళ్ళు లేరు. ఏ హత్య చూసినా, ఏ రేప్ చూసినా, ఏ దాడి చూసినా దాని వెనుక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మీరు ఏం న్యాయం చేశారు? ఎవరికి న్యాయం చేశారు చెప్పండి? ఈ రోజు జరుగుతుంది కామన్ మహిళా సాధికారిక సదస్సు, లేకపోతే కార్పొరేట్ మహిళా సాధికారిక సదస్సు అని నేను అడుగుతున్నాను. ఖచ్చితంగా రాజధానిలో మట్టు అసెంబ్లీ జరిగితే ప్రతిపక్షానికి ప్రాణాలకి హాని అనేది ఈ రోజు క్లియర్ కట్ గా నాకు తెలిసింది. అసలు ఎవరు కూడా ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే ఏమైనా చేయగలమని డీజీపీ వ్యాఖ్యలతో నాకు బాగా అర్థమైంది.